హాయ్ ఫ్రెండ్స్, మేము జొన్న రొట్టెలు చేస్తున్నాం. ఫస్ట్ జొన్న రొట్టెలు చేయడానికి మనం ఒక గిన్నెలో వేడి నీళ్ళు పెడుతున్నాం. ఇంకో వేడి నీళ్ళు ఇలా కాకబెట్టిన తర్వాత దీన్ని పిండిలోకి వేసుకొని కలుపుకుంటాం. ఇంకో ఇంత వేడిగా అయినాక ఇగో మనం జొన్న రొట్టెలు వేసుకొని జొన్న పిండిని వేడి నీళ్ళలో మాత్రమే కలుపుతాం. అలా కలుపుతూనే జొన్న రొట్టెలు మంచిగా వస్తాయి. మొత్తం వేడి నీళ్ళని మంచిగా కలుపుకోవాలి, మొత్తం కలిసేటట్టుగా. మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం కలిసిపోతుంది. మెల్లగా కలుపుకోవాలి. కేజీ పిండి అండి ఇది. కేజీ పిండికి మినిమం 13 to 14 అవుతాయి. మొత్తం కలపడం అయిపోయినాక ఒక ముద్దలాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే పిండి చల్లారితే మళ్ళీ మంచిగా రాదు మనకి. అందుకే ఒక ముద్దలాగా పెట్టి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టి ఒక్కొక్క రొట్టెకి కొంచెం కొంచెం కలుపుకోవాలి. రొట్టెకి సరిపోయేంత పిండి ఇలా చేసుకుంటాం. ఫస్ట్ ఇలా ముద్దలా కలిపిన దాంట్లో నుంచి కొంచెం కొంచెం తీసి ఇలా కలిపేసుకుంటాం. ఇది పెంక హీట్ అయ్యే వరకు మనం ఇక్కడ పిండి కలుపుతున్నాం. పెంక హీట్ అయ్యాక మనం జొన్న రొట్టె చేసుకొని దానిపైన పెడతాం. మా ఊర్లో అయితే ఇలానే చేసుకుంటామండి. దీన్ని డబ్బాతోటి చేస్తాం. ఇది ఒక డబ్బా, అదే ఆయిల్ బాక్స్. ఇంకో పిండి ఇలా కలిపినాక ఇలా అవుతుందండి, చిన్న రొట్టె లెక్క. ఇలా అయిన దాన్ని మనం డబ్బాతోటి చేసుకుంటాం. ఓకేందని ఇంకో డబ్బాతోటి ఇలా రొట్టె చేసుకుంటామండి మా ఊర్లో మేము. కొంచెం నూనె కూడా వేసుకోవాలి. కొంచెం నూనె రుద్దుకోవాలి. నూనె రుద్దుకున్నాక ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం కింద పేపర్ పెట్టవచ్చు. కొంతమంది క్లాత్ పెడతారు, కొంతమంది క్లాత్. ఇక రౌండ్గా ఇలా చేసుకున్నామండి డబ్బాతోటి. మీరు కింద అయితే మామూలు పేపర్, ప్లాస్టిక్ పేపర్ కింద పెట్టవచ్చు. క్లాత్ అయితే పెట్టొద్దు, క్లాత్ అయితే దానికి అంటుకోపోతుంది. ఇలా పేపర్ పెట్టి, కవర్ పేపర్లు ఉంటాయి అవి పెట్టి ఇలా చేస్తే రొట్టె అయిపోయింది. ఇక పెంక వేడి అయిపోతుంది. దీనిపైన కొంచెం నీళ్లు పోస్తే అది వేడి అయిందా లేదా తెలుస్తుంది. ఇది అయిపోయిన తర్వాత పెంక మీద పెట్టిన ఇది జొన్న రొట్టె అండి. మా విలేజ్లో అయితే మేము ఇలానే చేసుకుంటాం. మళ్ళీ ఇంకొకటి కలుపుకుంటాం మేము. మినిట్స్ తర్వాత మనం జొన్న రొట్టెలు వేసిన తర్వాత ఒక 2 seconds తర్వాత ఇలా తిప్పుకుంటామండి. అది పెంక వేడి అయిన తర్వాత పెడితే ఇగో ఇలా అవుతుంది. ఇలా తిప్పేసుకోవాలి. మనం తిప్పేసుకొని ఒక 1 minute ఇలా ఉంచుకోవాలి. ఉంచుకొని తీసి ఇంకో ఇలా కాల్చాలండి. కంప్లీట్గా ఇప్పుడు అయిపోయింది ఇది. ఇక అది ఇలా కాల్చిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకుంటాం మనం. ఎందుకంటే ఇంకొకటి రెడీగా ఉంది. ఇంకొక పిండి కూడా రెడీగా ఉంది. ఇలా చేసుకుంటాం మేము రోజు. ఫైనలీ మా రొట్టెలు అయిపోయినాయండి. కేజీ పిండికి ఎన్ని అయినాయో చూద్దాం మనం. 1 2 3 4 5 8 9 10 11 12 కేజీ పిండికి 13 లేక 14 అవుతాయండి. ఇలా చేసుకోవచ్చు. దీనిపైన మనం చికెన్ అయినా, మటన్ కర్రీ అయినా, లేకుంటే ఎల్లిపాయ కారం అంటారు కదా, అది కూడా చాలా బాగుంటుంది. పప్పు చారు కూడా చేసుకోవచ్చు.